అదేనా అడిగారు ఇప్పుడు మీరు? మేడం. రికార్డింగ్ అన్నారా? మేడం. అవును మేడం. ఓకే ఓకే ఓకే. యా. సో అయితే ఏమంటున్నారు ఇక్కడ? సర్వనామ స్థానం. సర్వనామ స్థానం అంటే ఏంటి మరి? ఉమ్, సు ఔ జస్ 5 మొదటి 5 సుడ నపుంసకస్య అంటే సుడ అనస్ నపుంసకస్య అని చెప్పాలి మీరు. సర్వనామ స్థానం అంటే ఏంటి అంటే సుట్టు అనపుంసకం. అంటే ఈ సుట్టు ప్రత్యయాలు దేనికి? స్త్రీలింగం పుల్లింగంలో. ఓకే. అవునా? ఉమ్, ఓకే. నపుంసకలింగాన్ని వదిలేసి కదా. ఉమ్, అవును. నపుంసకలింగాన్ని వదిలేసి ఉన్నటువంటి 5 ప్రత్యయాలు ఎందులో అయితే ఉమ్, ఉన్నాయో అంటే స్త్రీలింగం పుల్లింగంలో ఉన్నటువంటి 5 ప్రత్యయాలకి సర్వనామ స్థానం అని పేరు. ఓకేనా? ఉమ్, ఆ, అయితే అలాంటి ప్రత్యయం ఉండి తర్వాత ఉగిత్ ఉమ్, అచాం. ఉగిత్ అచాం అన్నారు. అంటే ఉమ్, ఉగితాంతము ఉన్నటువంటి దాంట్లో ఉమ్, మరి ఈ అచ్చు గురించి ఏం ఉమ్. చెప్తున్నారు ఇక్కడ? ఉమ్? ఆ, ఉమ్. అచాం అన్నారు. ఉగిత్ అచాం ఇది షష్ఠిలో ఉంది. అవునా? ఉగిత చాం అంటే ఆ, అందు చ- యొక్క అని. ఆ, అంటే వాటి అవును మేడం. యొక్క. వేటి యొక్క? ఉమ్, ఉగిత్ అంటే ఉక్కారము ఎత్తైనటువంటి దాని యొక్క ఆ ఉమ్, ప్రత్యయం ఏదైతే ఉందో దాంట్లో అన్నమాట. ఉమ్, ఓకే. ఓకే. ఆ, ఉగిత్ అయినటువంటి ఉకారం ఎత్తైనటువంటి ఉక్కు ప్రత్యాహారం అన్నమాట ఇది కదా. సో ఉక్కు అవును ప్రత్యాహారం. మేడం. ఉక్కు ఎత్తు ఏషాంతే ఉగిత. ఏమన్నారు? ఉమ్, ఉక్కు ఎత్ ఎత్తైనటువంటిది. ఏషాంతే ఉమ్, ఉగిత. ఈ తహ అనేది ఓకే. ఏమైంది? దా అయిపోయింది. దహ అన్నమాట. చ దహ. చామ్ ఉమ్, చామ్ ఉగిత చామ్ అంటే దానికి ఏమన్నారు అక్కడ? చామ్ అంటే ఏంటి? ఉగితశ్చ ఉశ్చ ఉగిత ఉగితశ్చ ఏషాం. అవునా? ఇతరేతర ద్వంద్వ ఉమ్, సమాసం ఇది. సో అందులో ఓకే. అన్నమాట అంతే. ఓకే. ఉమ్, ఆ, దాని యొక్క ఉమ్, ఉమ్, ఓకే. అందులో ఏమొస్తుంది? నుమ్మాగమం వస్తుంది అంగానికి. ఉమ్, అవునా? అంగానికి ఓకే మేడం. నుమ్మాగమం అనేది వస్తుంది. మరి ఆ ఉమ్, నుమ్మాగమం ఎలాంటిది? నుమ్ములో ఏముంటుంది? ఏదైనా వచ్చినప్పుడు ఏం చేస్తాం? దాంట్లో ఏం చూస్తాం ఫస్ట్? ఇది సంయోగం. ఎత్తు సంజలు చూస్తాం. ఆ ఎత్తు సంజలు ఏమైంది అందులో? మకారం. ఉమ్, మకారం ఇది సంజ్ఞ. దాన్ని ఏమంటాం? మిత్. మిత్. ఆగమాలలో మిత్ ఉమ్, ఎక్కడ దాని ప్లేస్? మితచోంత్యాత్ ఉమ్, పరహ. ఇంకా అంత్య అచ్చు ఇంకా తర్వాత ఏమన్నారు? అవును. మిదచో అంతాత్ పరహ. చివరి అచ్చు తర్వాత. చివరి అచ్చు అన్నమాట. ఆ చివరి అచ్చు ఉమ్, ఎక్కడుందో మనం కనుక్కోవాలి ఇప్పుడు. ఓకే. దాని ఉమ్, తర్వాత అవును నొమ్మును మేడం. పెట్టాలి. అంగం ఎక్కడుంది ఇప్పుడు దీంట్లో? చెప్పండి. అంగము నిస్సతు చితవాత్. చితవాత్. ఏంటది? ఉమ్, చితవాత్. చితవాత్. దాంట్లో చివరి అచ్చు ఉమ్, ఎక్కడుంది? ఆ. వకారం తర్వాత ఉన్న ఆ కదా. వకారం మకారం. తర మకారం తర్వాత ఉన్న ఆ. ఆ. ఉమ్, సో ఇప్పుడు ఆ తర్వాత నుమ్ రావాలి. అవునా? నుమ్. సో ఇక్కడ ఓకే. చితవా నుమ్ తర్వాత త్ ఉమ్, తర్వాత స్. ఓకే. సో సో ఇప్పుడు ఓకే. నొమ్ములో మనకేం చెప్పుకున్నాం? మకారం ఎత్తు ఉకారం ఉమ్, ఉచ్చారణార్థం. అవునా? ఉచ్చారణార్థం. ఉమ్, ఆ. తర్వాత ఏం మిగిలింది మనకు? చిత్తవాన్ త్ స్. సి. అంత సి. మిగిలింది. ఏం మిగిలింది? ఓకే మేడం. చిత్తవాన్ త్ స్. ఓకే. ఉమ్, సో ఇప్పుడు ఈ సకారం ఓకే. ఏంటిది? అప్రిక్తం. ఏమంటుంది దాన్ని? ఆ, అప్యుక్తం. అప్రిక్తం అంటే ఏక అల్లు. ఏక అల్లు ఉమ్, ఉన్నటువంటి ప్రత్యయము. దానికి ఏమని పేరు? సత్యం. ఏకాల్. ఏకాల్ అపుక్త ఏకాల్ ప్రత్యయ. ఆహా, ఏక అల్లు ఉన్నటువంటి ప్రత్యయాన్ని ఏమంటాము? అప్రిక్తం అంటాం. ఓకే. అపుక్తం. ఉమ్, సో అప్రిక్త అంటే ఏంటో ఇక్కడ చెప్తున్నారు. ఏకాల్ ప్రత్యయ అంటే ఏంటి? ఒకటే ఉమ్, అక్షరము ఉన్నటువంటి. అల్లు అంటే ఏంటి? పైనుంచి కింది దాకా వర్ణాలలో అవును. ఏదో ఒక లెటర్ ఉండడం. అవునా? ఉమ్, సో అల్ ఓకే మేడం. అంటున్నాం. అచ్చు అంటేనేమో ఏదో ఒక అచ్చు ఉండడం. తర్వాత హల్ ఉమ్, అంటేనేమో ఏదో ఒక హల్ ఉండడం. అల్ అంటే ఉమ్, మొత్తం వర్ణాలలో ఎంత? 63. త్రిషష్టి. త్రిషష్టిలో 8 తీసేయండి. 50. ఐదా?
55. 55 మేడం. 55 అక్షరాలలో ఏది ఉన్నా దాన్ని ఏమంటాము, ఒకటే ఉంటుంది కదా. సో ఆ 55 అక్షరాలలో ఏదో ఒకటి ఉంటే దాన్ని ఏమంటాము, అప్రిక్తం. ఓకే, ఏక అల్, అల్ అంటాం. సో ఏక అల్, ఓకే. ఆ ఏక అల్ ఎక్కడ ఉండాలి మరి, ప్రత్యయ, అది ప్రత్యయముదై ఉండాలి. ఏక అల్ ప్రత్యయ, ప్రత్యయములో ఒకే అల్లు ఉండాలి. సో అప్పుడు దాన్ని ఏమంటారు, అప్రిక్తం. ఏమంటాం, అప్రక్తం. అప్రక్తం. సో అప్రక్తం అంటాం అనమాట. అయితే ఏకాల్ ప్రత్యయ, ఓకేనా, అది సంజ్ఞా సూత్రం, దీన్ని ఏమంటాం, సంజ్ఞా సూత్రం. సో మరి అది ఎందుకు కావాల్సి వచ్చింది అంటే, ఈ ప్రత్యయానికి పూర్వములో ఉన్న అంగము ఎలా ఉంది, ఆ అంగముని చూసి ఇది ఉండాలా పోవాలో తెలుస్తుంది అనమాట. అర్థమైందా, ఓకే. వెళ్ళిపోవాలో తెలుస్తుంది. అయితే మరి మనకి ఓకే. 3 విషయాలు చెప్పుకున్నాం, ఏమేమవి, హలంతం, ఓకే, హలంతం, తర్వాత దీర్ఘఘ్యంతం. దీర్ఘఘ్యంతం ఏంటి, దీర్ఘ గంతం. గ్యంతం, దీర్ఘ, దీర్ఘ గ్యంతం, దీర్ఘ ఆబంతం. దీర్ఘ ఆబంతం. ఈ మూడింటిలో ఏముంది మనకిప్పుడు, ఉమ్? అంగంలో ఏముందండి, హలంతం ఉందా, దీర్ఘఘ్యంతం ఉందా, దీర్ఘ ఆబంతం ఉందా. మనకు హలంత్యం చితవాత్. హలంత్యం ఉంది, హలంత్యం, హల్ అంత్యం, హలంత్యం. అంత్యం, అవును. హలంత్యం ఉంది కదా. హలంత్యమా హలంతమా, హలంత్యం. సో హల్ అంతములో ఉంది, హలంతం. హల్ అంతములో ఉంది, హలంతం అంటాం కదా. సో సరే, హలంతం ఆర్ హలంత్యం. అంత్యం అంటే చూద్దాం ఒకసారి ఏమన్నారు ఇక్కడ, మనకి ఇందులో హలంత్యం అనే ఇచ్చారు మేడం. హలంతం కదా, అంతే ఉండాలి. యా. అంత్యం అనంత్యం ఉంది. అంత్యం ఉందా, ఓకే, ఆ, హలంత్యం, ఓకే. సో హలంత్యం, అవునా. ఉమ్. సో ఇప్పుడు మనకేముంది, హలంత్యం ఉంది, కాబట్టి ఎవరు వస్తారు, ఈ అప్రయుక్తానికి లోపం జరుగుతుంది. అర్థమైందా, ఓకే. ఎవరు చెప్పారు ఆ సూత్రము, ఏంటది, హల్ గ్యాభ్యో దీర్ఘాత్ సుతిస్య పృక్తం హల్, అవునా. ఓకే. ఏంటది, హల్ గ్యాభ్యో దీర్ఘాత్ సుతిస్య పృక్తం హల్, సూతీసి అన్నమాట. సు సూతిస్య పృక్తం హల్. సూతీసి, తర్వాత ఆ ఉంది, అపృక్తం అంటే ఏమైంది, సుతిస్య, స్య అయిపోయింది అది, ఈకారానికి ఏ వచ్చింది, సుతిస్య పృక్తం హల్. ఓకే, ఓకే. సో అప్పుడు ఈ దానికి సకారానికి లోపం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నమ్ములో ఇవి పోయినాయి. ఇప్పుడు ఏమైంది, చిత్తవాన్ త్, ఏమొచ్చింది, చిత్తవాన్ త్, ఇలా వచ్చింది. హా. సో ఇప్పుడు మనకి ఏం కనిపిస్తుంది, అదొక పదం అయ్యింది, పదాంతం కదా ఇది. ఓకే మేడం. అవును. సుప్తింగంతం పదం అన్నాం, అవునా, ఏమన్నాము, సుప్తింగంతం పదం కదా. సో ఇది పదం అయిపోయింది, ఓకే. ఎందుకు, సుప్ ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడు పదం అయిపోయింది. ఆ పదము ఎలా ఉంది మరి, శబ్దం లాగా ఉంది అది, అవునా. ఎలా ఓకే. ఉంది అది, శబ్దం. శబ్దం లాగా ఉంది. సో ఇక్కడ ఈ సుప్రత్యయం మనకు కనిపించట్లేదు, కనిపిస్తుందా, కనిపించట్లేదు కనిపించట్లేదు. మేడం ఇక్కడ. సో కనిపించట్లేదు, అది కొన్ని నియమాల వల్ల అది లోపమైంది, కానీ మనకు చూడ్డానికి ఎలా కనిపిస్తుంది, అదొక శబ్దము ప్రాతిపదికం లాగా కనిపిస్తుంది, అవునా. అవును మేడం. తర్వాత సో ఇప్పుడు ఇది సుప్తింగంతం పదం అన్నాం. ఇప్పుడు పద అధికారంలో ఉన్నప్పుడు ఇంకోటి ఒక సూత్రం ఉంది, ఏముంది, సంయోగం అనేది ఉంటుందన్నమాట. ఓకే, సంయోగ, సంయోగ అంటే ఏంటి, ఇక్కడ సంయోగం అని చెప్తున్నాం మనం. సో దాన్ని ఏమంటాము, హలోనంతరాహ, ఈ హల్లుల మధ్య ఎవరు రాకపోవడం. ఈ హల్లుల మధ్య ఓకే ఎవరైనా మేడం. వచ్చారా ఇక్కడ, ఈ రెండు హల్లుల మధ్య రాలేదు మేడం. ఎవరు రాలేదు. ఇప్పుడు చూడండి, ఎవరు రాలేదు. అవును. ఇప్పుడు ఎవరైనా వచ్చారా హల్లుల మధ్య, మేడం. కింద ఒకటి రాసాను చూడండి, ఆ, 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 వచ్చింది మేడం.
ఆ వచ్చింది. అవును. వచ్చింది. అంటే ఉమ్. హల్లుల మధ్య అంతరం లేకపోతే, ఎక్కడ అంతరం లేకుండా ఉంది? హల్లులకి అంతరం లేకుండా ఎక్కడుంది? ఉమ్? అంతరం లేకుండా అంటే రెండు రెండు హల్లుల మధ్య. ఉమ్. ఇప్పుడు రెండు రాశాను నేను. రెండు రాసిన దాంట్లో అంతరం లేకుండా ఉన్నటువంటిది ఏది? హల్లుల మధ్య అంతరం లేనిది ఏది? అంతరం అంటే అకారం మేడం, మధ్యలో ఎవరో అకారం ఒకరు రాశారు. రావడం. ఆ? పైదా రావడం కిందిదా? మధ్యలో ఇప్పుడు మీరు రాసిన దాంట్లో అకారం అంతరంగా వచ్చింది మేడం, మధ్యలో వచ్చింది. ఆహా, ఇప్పుడు పై నేను దాంట్లో ఇదా లేదు. ఇదా ఏది ఇప్పుడు నాకు కావాల్సింది? అంతరం లేనిది ఏది? అంతరం లేనిది పైది మేడం, ఉంది. పైది, అవునా? ఆ సో ఉమ్. అందులో ఈ ఉమ్. కింద దాంట్లో అంతరం ఎవరు? అకారం. మధ్యలో వచ్చి కూర్చుంది అది, అకారం. అవునా? సో దాన్ని అవును మేడం, అవును. అంతరం అంటాం. దీన్ని ఏమంటాం? ఉమ్. అనంతరం. అంతరం లేనిది. ఓకే. ఓకే. హల్లుల మధ్య ఓకే. ఓకే మేడం. అంతరం లేకపోతే అనంతరం. ఉమ్. అనంతరం అంటే ఏంటి? ఉమ్. అంతరము లేకపోవడం. అనంతరం అంటే అంతరం లేకపోతే. మధ్యలో అంతరం ఎవరు లేకపోవడం అనంతరం. రాకపోవడం. హల్లుల మధ్య ఇంకో ఉమ్. వేరే లెటర్స్ రాకపోవడం. వేరే లెటర్స్ ఏమొస్తాయి? అచ్చులు రాక- వస్తాయి. ఇప్పుడు నేను మళ్ళీ అచ్చులు. ఇలాగే రాశాను. న స్ త్. ఇప్పుడు ఏమైంది రే? అన్ని హల్లులే ఉన్నాయి. అందులో అంతరం ఎవరున్నారు? ఎవరు లేరు. ఎవరు లేరు. అర్థమైందా? సో హల్లుల మధ్య అర్థమైంది. అంతరంగా వచ్చేది ఎవరుంటారు? అచ్చులు. అచ్చు. అచ్చే అర్థమైందా? ఉంటాయి, అవును. ఆ అచ్చుల ఉమ్. యొక్క అంతరం లేకపోవడం ఏమంటాం? అనంతరం. ఏమంటాము? అనంతరం. 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 సో ఇప్పుడు హలోనంతరాహ సంయోగ అంటే ఏంటి? అనంతరం. ఇక్కడ హల్లుల మధ్య ఉమ్. ఏవీ లేకపోవడం, అచ్చులు ఏవీ లేకపోవడమే అనంతరం. మధ్యలో లేకపోవడం, అనంతరం. అవునా? సో అలా ఉంటే దాన్ని ఏమని అవును. పేరు? సంయోగ. ఓకే. ఉమ్. ఏమని పేరు దానికి? సంయోగ. ఓకే. సో ఇప్పుడు ఓకే. సంయోగంలో మరి పదాధికారంలో ఎవరున్నారు? ఒక సూత్రం ఉంది. పదాధికారంలో ఎవరున్నారు? సంయోగాంతస్య. ఏం సూత్రం ఉంది? సంయోగాంతస్య లోపః. లోపః. ఉమ్. సంయోగాంతస్య లోపః. సో ఇప్పుడు లోపః. సంయోగములో అంతముగా ఉన్నది లోపించాలి. ఏం లోపిస్తాం అక్కడ? ఉమ్. సకారం. తకారం, అవునా? అంతముగా ఉమ్. ఉన్నది. అవును. నకారం, తకారం. ఉమ్. ఇప్పుడు ఆది ఏది? అంతమేది? అవును. ఆది నకారం, అంతం ఉమ్. తకారం. అది అంతముకి లోపము. సంయోగాది ఏమన్నాము? ఉమ్. సంయోగాంతస్య. సంయోగ ఉమ్. అంతస్య. సంయోగములో ఉన్నటువంటి అంతానికి లోపము, అవునా? మరి ఉమ్. సంయోగం అంటే ఓకే. ఏంటి? హలోనంతరాహ సంయోగ ఉమ్. అంటే ఏంటి? అంతరాహ అంటే ఏంటి? మధ్యలో ఏమో చాలా అక్షరాలన్నమాట ఇక్కడ. రావడం. ఉమ్. ఇప్పుడు మ్, ఊ ఇలా ఉంది. ఏముంది అక్కడ? ఉమ్. హవూరు అని ఉంది. సో అవు. ఇప్పుడు ఉమ్. ఎన్ని వచ్చాయి అచ్చులు అక్కడ మధ్యలో? అచ్చులో మనకు ఆ ఊర్లో మ్, హాలు అకారం వచ్చింది, రెండు వచ్చాయి మేడం. రెండు వచ్చాయి. అందుకనే అనంతరాహ అనొచ్చా? అంతరాహ. అంతరాహ ఎన్ని ఉన్నాయి అక్కడ? రెండు ఉన్నాయి. రెండు. రెండు ఇంకొకటి ఉన్నాయి. రాస్తాను, రాస్తాను. అప్పుడు ఏమైంది అది? ఇప్పుడు అంతరాహ మూడవ. వచ్చిందా? బహువచనం ఉమ్. వచ్చిందా? వచ్చింది మేడం, అవును. అంటే ఒకటి నుంచి ఎన్నో ఇంకేమన్నా రావచ్చు అక్కడ మధ్యలో, కదా? ఉమ్. సో అలా అవును. అంతరం అనేది లేకపోతే, అంతరం ఉమ్. లేకపోతే అంటే దాన్ని ఏమంటాం? అనంతరం. అనంతరాహ. అనంతరం. ఓకే. అనంతరః. ఉమ్. అనంతరాహ. అర్థమైందా? అర్థమైంది మేడం. సో అలా ఉంటే దాన్ని సంయోగం అంటాం. ఎవరి అంతరం ఉంటుంది ఉమ్. మరి హల్లులకి? అచ్చులు అంతరం ఉంటుంది. అచ్చు. ఉమ్మా? అంతే. ఆ. ఓకే. సో అప్పుడు ఏమైందండి? ఇంకా తకారానికి లోపం జరిగింది. చిత్తవాన్ అనే ఉమ్. రూపము సిద్ధించింది. ఓకేనా? సిద్ధించింది. సో మరి ఉమ్. చిత్తవాన్ ఎలా వచ్చింది అనేది అర్థమైందా? అర్థమైంది మేడం. ఫస్ట్ చీ అనే ధాతువుని తీసుకున్నాం కదా. అవును. చీ ధాతువు తీసుకొని ఏం చేసాము? దానికి ధాతు సంజ్ఞ ఇచ్చాము. ఆ తర్వాత అందులో లోపం ఏంటో చేసేసాము. చీ అని వచ్చింది. ఈ చీ ప్రత్యయం తర్వాత. తర్వాత ఆ చీ ధాతువుకి
ఈ ధాతువుకి మనకి ఉమ్, చితవాన్ అనే రూపం రావాలి. రావాలి అంటే ఉమ్, నిష్ఠా ప్రత్యయాలని తీసుకురావాలి. ఆ నిష్ఠా ప్రత్యయాలు ఉమ్, ఎక్కడున్నాయి మరి? ధాతు అధికారంలో ఉన్నాయి. ధాతు అధికారంలో ఉమ్. ఏ అర్థంలో ఉన్నాయి? కర్తార్థంలో ఉన్నాయి. భూతకాలం. భూతే భూతే. భూత. ఉమ్, భూతేలో ఎవరున్నారు? తక్ తవతు నిష్ఠ. అవునా? ఉమ్, తక్ తవతు అవును. నిష్ఠ. ఆ సూత్రం ఉంది. అందులో తవతు ఉమ్, తీసుకొచ్చాం మనం. అవునా? ఈ ఉమ్, తవతు అవును మేడం. ఎలాంటిది? ఉగితాంతం. ఏంటిది? ఉగితాంత శబ్దం. అర్థమైందా? అవును. ఉగితాంతం ఉన్నటువంటి ప్రత్యయం. ఏమనాలి దాన్ని? ఉమ్, ఉగితాంత ప్రత్యయం. మిగతా. ఉమ్. ఉమ్, సో ఉగితాంత ప్రత్యయం, ఉగిత్ ప్రత్యయం అని చెప్పాలి. ఉగిత్ ప్రత్యయం. సో అది ఎక్కడుంది? ఈ ఏదైతే శబ్దానికి సముదాయానికి కలుపుతామో అప్పుడు ఉగితాంతం అనాలి. లేకపోతే ఉగిత్ ఉమ్. ప్రత్యయం అనాలి. ఏమనాలి? ఇది ప్రత్యయం. ఉగిత్ ప్రత్యయం. సో ఉగిత్ ఉమ్, ప్రత్యయంతో ఏంటి లాభం అంటే మనకి చూడండి, ఇప్పుడు చిత్తవత్ వచ్చింది మనకు రూపం. అది ఇక్కడ ఏంటి ఉమ్. శబ్దము? చిత్తవత్. ఈ చిత్తవత్ చిత్తవత్. అనేది ఏమైపోయింది? అది కృత్ తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం ద్వారా ప్రాతిపదిక అనే పేరు వచ్చింది. ఈ ప్రాతిపదికకి స్వాది ప్రత్యయాలు తీసుకొస్తే ఆ స్వాది ప్రత్యయంలో ఏం మిగిలింది? స్ మిగిలింది కదా. ఈ స్ ఉమ్, ఉండడం చేత ఇది ఏంటిది? అసంబుద్ధ ప్రత్యయం. అది సుట్టది. ప్రత్యయం. అవునా? ఉమ్, సుడనపుంసకస్య అవును. అంటే ఏంటి? అక్కడ ఏమని చెప్తున్నాము? సర్వనామ స్థానం. అవును. సర్వనామ ఉమ్, స్థానం ఉన్నటువంటి అసంబుద్ధి ప్రత్యయము అక్కడ ఉంది. ఉంటే ఉమ్. ఎవరొచ్చారు? ఏమనొచ్చారు? ఎవరొచ్చారు అక్కడ? అత్వ. ఏమన్నాం? అత్త. ఉమ్, అత్తి గాని అస్సి గాని అంతంలో ఉమ్, అధాతు. ఉమ్. ఉన్నటువంటి అత్తి గాని ఉమ్, అధాతు. ధాతు సూత్రం ధాతు ఏంటి? భిన్నమైనటువంటి వాటి. సూత్రం ఏంటి? అత్వ అత్వ సన్ సంతస్య చ ఉమ్, అధాతోః. చాధాతోః. ఉమ్, అత్వసంతస్య చాధాతోః. చ అధాతోః. అధాతోః అన్నమాట. ఓకే. ఉమ్, ఆ, అవును మేడం. ఏమన్నారు అక్కడ? అత్ గాని, అంగములో అత్ గాని లేదా అస్ అస్సు గాని గాని. ఉంటే, ఉమ్, దానికి పరంగా అసంబుద్ధి ప్రత్యయము ఉంటే, అవునా? ఉమ్, అసంబుద్ధి అవును. ప్రత్యయమైనటువంటి ఎలాంటిది? సుట్టు ప్రత్యయం. ఓకే. సుట్ ప్రత్యయం. సుట్ ప్రత్యయము ఉమ్, ఉంటే అసంబుద్ధి ఏది ఉండాలి? సుట్టు. చుట్టు ఉమ్. ఉంటే అప్పుడు నపుంసక. ఉపదాలో ఉమ్. దీర్ఘం వస్తుంది. అది అప్పుడేమైంది? చిత్తవాత్. అవునా? సో తర్వాత. చిత్తవాత్ ఉమ్, స్. అప్పుడేమైంది? తర్వాత ఏమైంది? ఎప్పుడొచ్చింది నుమ్మాగమం? ఉమ్, ఏమన్నాము? నిమ్మగా. ఉమ్, మనకు అక్కడ ఆ, ఉమ్, ఉగిదజాం ఉమ్, సర్వనామ ఉమ్, ఆ, ఉమ్, అప్పుడు ఉమ్, అంగంలో ఆ ఉమ్, ఆ సర్వనామ స్థాన సంజ్ఞ ఉంటే, అంటే సు గాని అవు గాని ఈ మొదటి ఐదులో ఏదైనా ఒకటి ఉంటే ఉమ్. అప్పుడు నుమ్మాగం అనేది వస్తుంది. వస్తుంది. ఆ నుమ్మాగం ఎక్కడ వస్తుంది అంటే మిత్తది. మీదచో అంత్యాపర. అది ఉమ్, నుమ్ అనేది మిత్ ఉమ్, మకారం ఇత్తైంది కాబట్టి ఉమ్, అది అంత్యంలో చివరి అచ్చు తర్వాత వస్తుంది. చివరి ఉమ్, అచ్చు మనకు ఆ. ఉమ్, ఉమ్, దాని తర్వాత వచ్చి ఆ చితవా నుమ్ త్ స్ ఉమ్, అట్లా ఉమ్, పెరుగుతుంది అది. ఉమ్, అందులో ఇత్సంగ మకారంబుగా ఉమ్. ఆ ఉపదేశ అధునాసిక తోటి ఊకారంబుగా న్ అని మిగులుతుంది. నిన్న మిగిలింది. అప్పుడు తర్వాత ఉమ్. చితవాంత్ అవుతుంది. చిత్తవాంత్ స్. అవునా? స్. చిత్తవ- ఉమ్. ఉమ్. ఏం మిగిలింది? అప్పుడు అది ఆ, అది పదం కాబట్టి పద సంజ్ఞ పదస్య అధికారంలోకి వస్తుంది మేడం. చితవాంత్. చిత్తవాంత్ స్ ఉమ్, ఇలా ఉంది. సో ఇప్పుడు ఇది పదం. అవునా? ఇదంతా కూడా పదం. పదము. ఉమ్. ఈ మనకి పదం ఇక్కడ కాదు. ఫస్ట్ ఏంటి? ఇక్కడ ఏంటి? హల్లు అంతంగా ఉన్నది. తర్వాత సకారం అప్రయుక్తం ఉంది ఇక్కడ. ఏం చేయాలి? అవును. అప్పుడు హల్గ్యాభ్యాత్ దీర్ఘాత్ సుతిస్య ప్రయుక్తం హల్. ఏం చెప్తున్నది? హల్ అంతంగా ఉంటే ఆ ఉమ్, అప్రయుక్తానికి లోపం జరుగుతుంది. ఆ, సో ఉమ్, ఇప్పుడు మనకేంటి? చితవాంత్ మిగిలింది. సో చితవాంత్ ఇప్పుడు ఏమైంది? సకారం అది లోపం పదం. చెప్పి చితవాంత్ ఇది పదం. పదం. పదం అంటాం. పదం ఎలా అయింది? అది సుప్తింగంతం ఇంకంతే పదం. అవునా? పదం. ఉమ్, సో ఇప్పుడు పద అవును. అధికారంలో ఎవరున్నారు? సంయోగాంతస్య లోపః. ఎవరున్నారు? ఉమ్,
లేదు మేడం, హలోంతర సంయోగ. ఆహా, అది అక్కడ సంయోగం మనకు అంటే హలో. ఏంటో నిర్వచనం చెప్తున్నారు. అది ఆ నిర్వచనం ఉండదు, సంధ్యాసూత్రం అది ప్రథమంలో ఉంటది. సో ఇప్పుడు ప్రథమ. పద పదాధికారంలో ఎవరున్నారు? సంయోగాంతస్య లోపః. ఓకే. లోప. మరి సంయోగం అవును. అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి, సంయోగం అంటే ఏంటి? హలంతర సంయోగ అంటే అంతరం హలోనంతరాహ. లేదు. ఉమ్, రెండు హల్లుల మధ్య అంతరం లేకపోతే అది అనంతరం. అనంతరం అంటాం. ఉత్తమం. ఉమ్, ఓకేనా? మరి అంతరంగా ఎవరొస్తారు? అవును. అసలు హల్లుల మధ్య ఎవరొస్తారు? అచ్చులు వస్తాయి అంతరంగా. అచ్చులు వస్తాయి. అంతరంగా ఎవరొస్తారు? ఉమ్, అచ్చులు వస్తాయి. ఉత్తమం. అచ్చులు వస్తాయి. ఉత్తమం. ఉమ్, ఓకే. సో ఇప్పుడు మనకేమైంది? ఈ సంయోగములో ఉన్నటువంటి అంతముగా ఉన్నది, సంయోగములో అంతంగా ఉన్నదానికి లోపం జరిగి చిత్తవాన్ మిగిలింది. అవునా? అవును. అంతే. ఉమ్, సో అవును ఇప్పుడు మేడం. స్తుతవాన్ చెప్తారా? స్తుతవాన్, కృతవాన్, మృష్టవాన్, అది చెప్తారా? లేకపోతే కొత్తది చేద్దామా ఏంటి? చాలా కొత్త చేద్దాం మేడం, అవి నేను చేసి వాట్సాప్ లో చూపిస్తారు. పెడతాను. ఓకే. కొ- ఆ. ఆ, సో ఇవి కొత్తది. చేసేసేయండి. యా. ఉమ్, ఏంటవి మీరు చేయాల్సింది? ఓకే. స్తుతవాన్, కృతవాన్, మృష్టవాన్. ఇష్టవాన్. చిత్తవాన్ అంటే ఏంటి? ఎన్నుకున్నాడు. సో మరి ఎన్నుకున్నాడు ఎలా ఎన్నుకున్నాడు. వస్తుంది? ఎన్నుకున్నాడు అంటున్నాం మనం. అతడు ఉమ్, ఎన్నుకున్నాడు అయిపోయింది. పైన దాంట్లో ఉమ్. ఏమైంది? జిష్ పైన దాంట్లో ఏమొచ్చింది మనకు? ఇక మనకు ఉమ్, భూష్ణు, చిత్త. జిష్ణు, మృష్ట, ఇవల్ల ఇలా వచ్చాయి కదా. సో అదేంటిది? ఎన్నుకోబడింది. అవును మేడం. నాహువా, ఎన్నుకోబడింది ఉమ్, కదా. సో అతని చేత ఉమ్, ఉమ్, ఎన్నుకోబడింది, చేత వస్తుంది అక్కడ. అవునా? చేతన్ చేయన్, ఉమ్, తోడంతో. అవునా? అవి వస్తాయి. అవును సరే, మేడం. చినుతహ. చినుతహ అంటే ఏంటి? వాళ్ళిద్దరూ ఎన్నుకున్నారు. ఓకే, ఓకే. వాళ్ళిద్దరూ ఎన్నుకున్నారు. ఎన్నుకున్నాడు. చినుతహ ఎన్నుకుంటున్నారు. ఉమ్, ఎన్నుకుంటున్నారు. ఉమ్, చినోతి చినుతః చిన్వంతి. చినోతి చినుతః ఉమ్. చిన్వంతి. ఏంటి? ఇప్పుడు చదవాలి. లకారంలోకి వచ్చాము. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? ఓకే. లకారం. లకారం. ఏ లకారంలో ఉంది ఇది? ఉమ్, చినోతి చినుతః చింత. చిన్వంతి. లట్ లకారంలో ఉంది. ఎందులో ఉంది? లట్ లట్ లట్. లట్ లకారంలో. వే దోనో చినుతే హై. చున్తే హై. ఓకేనా? వారిద్దరు ఎన్నుకుంటున్నారు అంతే కదా మేడం అర్థం. అంతే. అంతే. ఎన్నుకుంటున్నారు, ఇప్పుడు ఎన్నుకుంటున్నారు. ఉమ్? లేదా జనరల్గా వాళ్ళ గుణమే అంత ఎన్నుకుంటూనే ఉంటారు. అంటే గుణం అని కాదు అక్కడ, యాక్చువల్గా జనరల్గా ఎన్నుకుంటారు, అలాగా చూస్ చేసుకుంటూ ఉంటారు అనేది. ఓకే. సో ఓకే. ఇప్పుడు సూర్యుడు ఎలాగైతే ఆ తూర్పుననే ఉదయిస్తాడు అని అంటాం చూడండి, అది ఎప్పుడూ ఉదయిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఉదయించి ఒక సంవత్సరం తర్వాత ఉదయిస్తాడు అట్లా కాదు కదా, ప్రతిరోజు చేస్తాడు కాబట్టి ఉదయతి అంటాం, ఉదయిష్యతి అనం మనం కదా. అవును. సో అలాగా అంటే ప్రతిరోజు అది అయ్యేటువంటి క్రియ ఎప్పటి వరకు లైఫ్ లాంగ్ ఉండే జరిగేది ఉంటుంది కదా, అప్పుడు కూడా మనము వర్తమానంలోనే చెప్తామన్నమాట కదా. ఉమ్, సో మనము తింటాము. తింటాము అనేది ఏంటిది? భా ఖాదిష్యామహ అంటామా, ఖాదామహ అంటామా? ప్రతిరోజు తింటాము, మనం చచ్చిపోయేదాకా తింటాము. సో అప్పుడు ఏం చెప్పాలి? ఖాదామహ కదా. కాదమ్మా. అవును. అంతే. అలాగనమాట. ఉమ్, ఉమ్. సో ఇప్పుడు చెయ్యి అనేది ఒక ధాతువు. ఓ ధాతువుకి మరి ఏం ఉమ్. తీసుకురావాలి? ఇప్పుడు ఫస్ట్ ఇది ధాతువు అని చెప్పింది ఎవరు? మీకు ఇవన్నీ ఫస్ట్ ఇవి తెలిసినాయి కానీ ఇంకొంచెం మళ్ళీ కొద్ది రోజులు చేద్దాం ఇట్లాగే. చేద్దాం మేడం. తర్వాత ఎందుకంటే అది మనం ఉమ్, పర్ఫెక్ట్ గా కావాలి ఇక. కావాలి అందుకే. సో ఉమ్, ఇప్పుడు ఈ ఒక 10 సూత్రాలు వచ్చే లోపల మీరు ఇవన్నీ కంప్లీట్ అయిపోవాలి ఇంకా. ఆ, ఓకే అంటే మేడం. బేసిక్స్ ఇవన్నీ, పైన ఇవన్నీ కూడా మనం ఏవైతే బేసిక్. చేస్తున్నామో అవన్నీ మామూలుగా వచ్చేవన్నీ టక 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 వచ్చేసేయాలి ఇక. సో అవును మేడం. అవును దానికోసం అవును. మనం కొద్ది రోజులు చేద్దాం అలాగా. ఓకే. ఉమ్, టీ అనేది ఓకే ఏంటిది? ఓకే. ఒక ధాతువు అని ఎవరు చెప్పారు? భూవాదయో ధాతవ. తర్వాత ఏమైంది? అది ధాతువుని చూడగానే ఏం చేయాలి ఫస్ట్? ఎత్తు విత్ సంజ్ఞ. సంజ్ఞలు తెచ్చుకోవాలి. ఆ, ఉమ్, తర్వాత చీ మిగిలింది. అవునా? సో మిగిలింది. ఇప్పుడు మనకి ఉమ్, ఈ అనేది అంతంగా ఉంటే, యకారం ఉమ్, ఎత్తైనటువంటిది ఉంటే ధాతువులో. ఓకే. సో ఉమ్. ధాతువులో యకారం ఎత్తైతే దానికి ఏమని పేరు? స్వరితైత కర్తృభిప్రాయే క్రియాఫలే. అనే. ఉమ్, అంటే ఏమంటున్నారు అవును. ఇక్కడ? అంటే ఇది కొంచెం క్లూ లాగా ఇచ్చారు ఇక్కడ, మనకి ట్విస్ట్ ఇచ్చినట్టుగా ఇచ్చారనమాట. డైరెక్ట్ గా ఓకే. చెప్పకుండా ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈ క్రియ యొక్క ఫలము కర్తకి ఉమ్, లభిస్తే
క్రియల ఉమ్, క్రియ యొక్క ఫలము కర్తకి లభిస్తే ఏమంటున్నారు? ఆత్మనేపది. అంటే ఓకే లభించకపోతే మేడం. లభించేది పరస్మైపది. పరస్మైపది. అంటే ఆ సూత్రంలోనే రెండు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇదేమో అంతర్గత ఇంటర్నల్ గా ఉంది అది. అవునా? ఉమ్, ఇదేమో ఉమ్, బాహ్యంగా తెలుస్తుంది. అర్థమైందా? ఇది ఉమ్, డైరెక్ట్ గా కనిపిస్తుంది, ఇది ఇండైరెక్ట్ గా ఉన్నదన్నమాట విషయం. ఓకే అర్థమైందా? ఓకే మేడం. అంటే ఆ సూత్రం చెప్పేది ఏంటి? ఉమ్, ఆత్మనేపది అని చెప్తుంది అది. ఓకే. ఏంటి? ఉమ్, కర్తకి లభిస్తే ఆత్మనేపది, కర్తకి లభించకపోతే ఉమ్, పరస్మైపది. పరస్మైపది. అర్థమైందా? అంటే ఉమ్, ఇప్పుడు రెండు ఉన్నాయి అర్థమైంది. అందులో. అంటే రెండు కూడా ఉమ్, ఉన్నాయని అర్థమైంది కదా. అర్థమైంది మేడం. అది. సో తర్వాత అంటే ఆత్మనేపది గురించి చెప్తుంది అది. ఇంకోటి మనం అర్థం ఉమ్, చేసుకోవాలి అందులో, దాన్ని బట్టి. ఓకే. ఇంకే ఉమ్, ఉభయపదం చెప్పదు ఆ సూత్రం, ఆత్మనేపదం ఓకే చెప్తుంది. మేడం. ఉమ్. అది ఉమ్, కర్తకి లభిస్తే ఆత్మనేపది అంటుంది అది. అర్థమవుతుందా? క్రియ ఉమ్, యొక్క ఫలితము ఓకే. కర్తకి లభిస్తే ఆత్మనేపది. ఇప్పుడు లభించలేదు ఆత్మనేపది అనుకోండి, పరస్మైపది కదా. పరస్మైపది అంతే. అదనమాట. సరే. ఓకే మేడం. ఇప్పుడు మనకి ఇక్కడ రెండు వస్తాయనేది అర్థం చేసుకున్నాం మనం. అయితే ఆ, ఉమ్, చినుతహ, తహ ఉంది కాబట్టి పరస్మైపది చేస్తున్నారు ఇక్కడ. అవునా? పరస్మైపది అవును మేడం. పరస్మైపదిలో ఉంది ఇది. ఆ, త ఉమ్, ఆతాం ఝ అయితేనేమో మనం ఆత్మనేపది అనుకునే వాళ్ళం ఇక్కడ. అంటే వాళ్ళు చేసిన రూపం ఇక్కడ. ఓకే. ఇక్కడ మనకు అంతే మేడం. చూపించింది ఉమ్, పరస్మైపది రూపం చూపిస్తున్నారు. తర్వాత ఉమ్, ఏం చేస్తున్నాం ఇక్కడ? చి అనేది ధాతు మిగిలిపోయింది. ఆ తర్వాత దానికి ఉమ్, ప్రత్యయం కావాలి. అవునా? ఉమ్, ధాతువుతో ఓకే. వచ్చేటువంటివి ప్రత్యయాలు రెండు రకాలు. కృత్ ప్రత్యయాలు ఉమ్, ఒకటి, లకార ప్రత్యయాలు ఒకటి. మనం చేస్తుంది ఇది ఏ ఓకే. రూపము? కృత్ ప్రత్యయాలు చేస్తున్నాం మనం. ఆ లకార అర్థం కదా రూపం. మేడం. ఏమన్నాం? వర్తమాన ఆ, కాలము లకారం అని చెప్తున్నాం కదా. ఓకే ఓకే లట్లకారం. మేడం. ఇంత ముందు వరకు చేసిన ఏంటంటే కృత్ ప్రత్యయాలతో చేస్తాం. అవును. అవును. ఇప్పుడు ఏంటి ఇక్కడ? లకారం. అవునా? సో లకారం. లకారంతో ఉమ్, చేస్తున్నాము. పైనవేమన్నీ ఉమ్. కృతప్రత్యయాలతో చేసాము. కొన్ని ఒకటి అట్లా అచై షీత్ అలాంటివి వచ్చాయి మనకు స్టార్టింగ్ లో కదా. స్టార్టింగ్ లో వచ్చినాయి అవును. అలావేత్ అలాంటివి వచ్చాయి కదా. అవును మేడం. ఉమ్, సో అవన్నీ లుంగు లకారంలో వచ్చినాయి అనమాట. ఫస్ట్ లోనే లుంగు చెప్పాడు. అవునా? అవును. ఉమ్, ఇప్పుడు లట్టు చెప్తున్నారు ఇక్కడ. సో అయితే ఇక్కడ ఏంటి? లట్టు వర్తమాన కాలము లకారాలతో వస్తుంది. అంటే ఏంటి? తింగు ప్రత్యయాలు తీసుకురావాలి. అవునా? ఉమ్, మరి ఆ తింగు ప్రత్యయాలు ఆ, ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి అవి? ఎవరి అధికారంలో ఉన్నాయి తింగు ప్రత్యయాలు? యా ప్రాతిపదికాత్. ఎందులో ఉన్నాయి? ఉమ్. గ్యాప్ ప్రాతిపదికాత్. ఉమ్. సో అందులో ఏమున్నాయి మరి? సు సు సమ్ సవ్ ఉన్నాయి అక్కడ. మరి ఇక్కడ ఎవరున్నారు? ఉమ్, ఇక్కడ ఏ ప్రతిపదికంలో ఉంది? దేంట్లో ఉన్నాయి ఇవి అసలు? తింగు ప్రత్యయాలు ఎక్కడున్నాయి? గుర్తుందా? తివాది మనం అది చేసినాం కదా తివాది ఉత్పత్తిలో. అవును మేడం. తివాది ఉత్పత్తి తీయండి, మీరు రాసుకున్నారు కదా. రాసారా? చూస్తున్నాం మేడం. చూడండి. స్టార్టింగ్ లో. స్టార్టింగ్ లోనే అప్పుడు చెప్పుకున్నవి. దొరికిందా? అదే మేడం చూస్తున్నాను. ఉమ్, బాధ దొరకట్లేదు మేడం. ఉమ్, రాశాను కానీ. ఉమ్. అంతే. అదే గ్యాప్ ప్రాతిపదికాత్. ఓకే. గీ ఆప్ ఓ, ప్రాతిపదికం కాదు, ఇది ధాతువు కదా. మనకి ధాతువు ఇది. ఉమ్, మన ధాతువు కాబట్టి మనం అవును. ప్రాతిపదికం ఎలా చెప్తాం? చెప్పలేం దీన్ని కదా. ఉమ్, అవును. ఉమ్.
సో ఇప్పుడు దీనికి ఉత్పత్తిలో చూసుకుంటే మనకి ఎవరు వస్తారు? లకారం కదా. సో లకారం చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? ఓకే మేడం. లకారం. లకారం. సో ఇప్పుడు ధాతువులో ఎవరున్నారు? లకారం ఉంది. ధాతోహో లకారం. అధికారంలో లకారం ఉంది, అవునా? సో ధాతువు అవును దాంట్లో మేడం. లకారం ఉంది. లకారంలో ఎవరున్నారు? లట్ తీసుకున్నాం మనము, అవునా? సో లట్టులో ఏమైంది? టకారానికి ఇత్తు సంజ్ఞ. తర్వాత ఇక్కడ ఏంటి? అది అనునాసిక ఇత్తు. తర్వాత ల్ మిగిలింది. సో లు. ఇప్పుడు ఇది ఏంటిది? లట్ అనేది ఏంటిది? ఒక ప్రత్యయం కాబట్టి ఎక్కడ రావాలి? ప్రత్యయ పరశ్చ, అవునా? అవును మేడం. ఇప్పుడు లకారం ఉంది. సో లకారంలో ఉంటాయి ఇవి. లకార అధికారంలో అంటే ఏం చెప్పాలి? లస్య, అవునా? లస్య. లస్య అవును. అధికారంలో ఎవరుంటాయి? తింగ్ ప్రత్యయాలు ఉంటాయి. చెంగు. ఓకే. ప్లస్ జి. అవును. చెప్పండి అవి. తిప్తస్జి మొత్తం 9 ప్లస్ 18. జి. ప్లస్ సిప్తస్ జి. సిప్తస్. ఠ ఠ. ఆ, నిప్ నిప్వస్. మస్. మస్. తర్వాత దా ఆ ధాతు. ఆత ఆ ఆతాం ఝ. ఆ ఉమ్, సాథాం ద్వం ఇట్ ఉమ్. వహి మహిం. ఆ. సో ఈ 18 ప్రత్యయాలకు ఏమని పేరు పెట్టారు? చెంగు ప్రత్యయాలు. పరస్మై పదం. ఏమని పేరు పెట్టారు? పరస్మై పదం. లహ పరస్మై పదం అన్నారు. తర్వాత దానిని 9కి తంగ్ తంగానావాత్మనే పదం అని పేరు. సంధానామాత్మనే పదం. తర్వాత ఏమైంది? ఇప్పుడు సంధానామాత్మనే మళ్ళీ పదం. మిగిలిన 9 మిగిలినాయి ఇక్కడ. పరస్మై పదం పేరు పెట్టిన దాంట్లో ఇప్పుడు 18లో నుంచి 9 మిగిలినాయి, అవునా? మళ్ళీ ఆ 9కి ఏమని పేరు పెట్టారు? ఏమన్నారు? అవును. ఇంకా శేషాత్ కర్తరి పరస్మై శేష. పదం. ఓకేనా? పరస్మై పదం. ఆ ఆ తర్వాత 9లో ఓకే. మనకి ఎలా ఉన్నాయి? మూడు మూడుగా ఉన్నాయి అన్ని. సో దాన్ని ఎలా మూడు చెప్పాలి? మూడు. లింగః సింగస్. త్రీణి స్త్రీని త్రీణి. త్రీని. ప్రథమ ప్రథమ మధ్యమోత్తమాః. ఆ, అంటే ఏంటి? ఇవి మధ్యమోత్తమాః. ప్రథమ మధ్యమ ఉత్తమ అని చెప్పేసి మూడు మూడుగా ఉన్నాయి అని చెప్పుకున్నాం మనం, అవునా? అర్థమైందా? అవును మేడం. అది ఏంటి? ఇది అవును మేడం. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష చెప్పుకున్నాం. అందులో మనకి ప్రథమ పురుష కావాలి. ఏం చెప్తారు? ప్రథమ ప్రథమ పురుష పురుష శేషే ప్రథమ, అవునా? శేషే శేషే ప్రథమ. ప్రథమ. అవును మేడం. సో దేనికి శేషము? అస్మదుత్తమ యుష్మద్ మధ్యమ. యుష్మాద్ మధ్యమః. అవును. శేషే ప్రథమ. సో ఆ ప్రథమములో మనకి ఏం కావాలి? తస్ కావాలి, ద్వివచనం కావాలి. తస్ అనేది ఏంటి? ద్వివచన ప్రత్యయం. సో చెప్పండి ఎలా చెప్తారు? ద్వియేకయో. ద్వివచనైక వచనే. అర్థమైనా? ఆ ద్వివచన వివక్షలో మనకేం తీసుకున్నాం ఇప్పుడు? తస్. ద్వివచనం. హి తస్. తస్. ఓకే. ఓకే. అర్థమైనా? ఇప్పుడు తస్సులో మళ్ళీ అదే. ప్రత్యయం వచ్చింది. ప్రత్యయం వచ్చింది కాబట్టి ఏం చెప్పాలి దాన్ని? ఇదంతా కూడా ఎక్కడ వస్తుంది? లకార స్థానంలో వస్తుంది, అవునా? ఓకే ఈ మేడం. తింగు ప్రత్యయాలన్నీ కూడా ఎక్కడ వస్తాయి మరి? లకార లకారస్. స్థానంలో. ఇప్పుడు లా అనేది పోయి ఏమైంది? తస్ వచ్చింది. అర్థమైనా? తస్ వచ్చాయి. ఆ, అవును. లకార స్థానంలో వస్తాయన్నమాట. ఓకే. సరే ఇప్పుడు తస్ అనేది ఎలాంటి ప్రత్యయము? తింగ్ ప్రత్యయము, అవునా? సింగ్. సో తింగ్ అనగానే ఏం పేరు వచ్చింది? తింగ్ షిత్. సర్వధాతుకం. సార్వధాతుకం అని పేరు వచ్చింది. మరి సార్వధాతుకం అని వచ్చింది, సరే. ఇప్పుడు తస్ అన్నాము. తస్సులో ఏం కనిపిస్తుంది చివరిగా? సకారం సంజ్ఞ. ఆ కానీ కానీ ఎవరు వస్తారు? అది విభక్తి ప్రత్యయం అయితే ఎవరు వస్తారు? నవిభక్తో తుస్మాహ. మ్మ్. నా విభక్తౌ తుస్మాహ. ఇది తుస్మాహ. తు. తు అంటే తవర్గం. తర్వాత వర్గం. సకారం, మకారం. మకారం. ఓకే. కాబట్టి మరి విభక్తి అంటే ఏంటి? విభక్తి అంటే ఏంటి? తు ఏమని చెప్పారు విభక్తి అంటే? సుప్పులు, తర్వాత తింగులు, ఆ తర్వాత ప్రాగ్దిశ. ఓకే. ప్రాగ్దిశ ప్రత్యయాలు. సో ఇవన్నిటికీ ఏమని పేరు? విభక్తి అని పేరు. ఓకే. సుప్పు ప్రత్యయాలకి, సుప్పు ప్రత్యయాలకి, తింగ్ ప్రత్యయాలకి, ప్రాగ్దిశ ప్రత్యయాలకి ఏమని పేరు? విభక్తి. విభక్తి అని పేరు. ఓకేనా? ఉమ్?
ఓకే మేడం. ఓకే మేడం. యా. సో అయితే మరి ఆ విభక్తి ప్రత్యయాలలో ఏముండద్దంట? తు తవర్గం గాని సకారం గాని మకారం గాని ఉంటే వాటికి హలంత్యం ద్వారా ఇత్ సంజ్ఞ కాదు అన్నారు. అర్థమైందా? కాదు. ఉమ్, అయితే అవును ఇప్పుడు మేడం. ఏమైందా? తస్ అలాగే ఉండిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఉమ్, తస్ అనేది సార్వధాతుక ప్రత్యయం అన్నాము. సార్వధాతుక ప్రత్యయం ఉమ్, అయితే ఎవరు కావాలి? షప్ కావాలి. అవునా? చెప్పు. ఉమ్, కర్తరి అవును. షప్. సో చెప్పు. మరి ఏ షప్పుకి రాకుండా ఎవరొచ్చారు? ఛీ అనేది ఎక్కడుంది? స్వాది గణంలో ఉన్నటువంటి ధాతువు అది. స్వాదిభ్య ఉమ్,ష్ణుహో ఏమొస్తుంది షప్పుకి ఉమ్, బదులు? షప్పుక ఉమ్, అపవాదష్ణు ప్రత్యయ హువా. అర్థమైనా? ఓకే సో మేడం. ఇప్పుడు షప్పు ఉమ్, కాకుండా దానికి అపవాదంగా ఎవరొచ్చారు? షణు అనే నువ్వు. ప్రత్యయం వచ్చింది. ఎందుకు? ఇది మనం కర్తరి ప్రయోగం చేస్తున్నాము కానీ షప్పు రావాలి కదా. ఉమ్, అవునా? అవును. సో దానికి ఓకే మేడం. అపవాదంగా షణు ప్రత్యయం ఉమ్, వచ్చింది. ఇక ఉమ్, నిషేధం అంటే మళ్ళీ రాదు ఇంకా. రాదు. అపవాదం అవును అంటే మేడం. వస్తుంది. ఈ ప్రత్యయమే మనకి ఏమైంది? వికల్పం అయింది అనుకోండి. అప్పుడు ఎవరు వస్తారు? నిషేధిస్తే ఉమ్, మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. అపవాదం అంటే ఉమ్, అది వస్తుంది, అవును. వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. అవును మేడం. నిషేధం అంటే ఇంకా రాదుగా. ఉమ్, అర్థమైందా? సో కాబట్టి ఇది ఓకే మేడం. అపవాదంగా వచ్చిందనమాట. షప్పుకి అపవాదంగాష్ణు అనే ప్రత్యయం వచ్చింది. ఓకేనా? ఓకే మేడం. ఆ, అంటే సో మేడం మళ్ళీ ఇప్పుడు మనకు వికరణ ప్రత్యయమే కదా స్ను అదే అనేది. అంటే ఇప్పుడు అదే మనకు ధాతువుల యొక్క గణాన్ని బట్టి కూడా స్ను వస్తుంది కదా మేడం. అంటే అదే ఇప్పుడు మరి ధాతుగణమే అది తెలియాలి. అది ధాతులో. తెలియకపోతే ఇంకా ఉమ్, మనకి రాదనమాట. ధాతుగణాలు ఉమ్, తెలియాలి. ఈ స్వాదిగణంలో అదే. ఉన్నటువంటిది అని తెలియాలి. ఉమ్? ఉమ్. ఆ స్వాది లేకపోతే గణానికి మొత్తానికి షెప్పుకు అపవాదంగా స్ను వస్తుంది. విష్ణు వస్తుంది అంతే ఉత్తమం. ఉమ్, ఓకేనా? ఓకే మేడం. యా. ఉమ్, ఈ స్వాదిగణం ఎన్నో గణం ఇది? 5వ గణం. ఐదవది. ఉమ్, ఉమ్. ఓకేనా? ఇది 5వ గణము. ఓకే మేడం. స్వాదిభ్య స్నుహు. సు సు అంటే ఉమ్, ఏమైంది? సునోతి అలా వచ్చిందనమాట. ఉమ్, సునోతి ఓకే. వచ్చిందంటే ఏమైంది? ఇక్కడ గుణమైంది. అంటే ను అన్నమాట. ఉమ్, ఈ ను అనేది ప్రత్యయం ఓకే. అర్థమైందా? షణు ఉంటది. షకారం కదా. స్ను. వికరణ ఉమ్, ప్రత్యయాలన్నింటిలో షణు కదా. ఇప్పుడు వికరణ ఉమ్, ప్రత్యయాన్ని కనుక్కున్నామా మనం? రూపము తెలిస్తే కనుక్కోవచ్చు. సునోతి అంటే ఉమ్, ఏంటి? స్నానం చేస్తున్నాడు లేదా రసం తీస్తున్నాడు. ఓకే. ఉమ్, ఓకే. అదనమాట. సు అనే ప్రత్యయం. ఉమ్, స్వాది అంటే ఏంటి? సు ఆదిగా ఉన్నటువంటిది. సు ఆదిగా ఉమ్, ఉన్నటువంటి ప్రత్యయం. సో సు అంటే ఓకే. ఏంటి? షుయి షుయి అభిషవే అన్నమాట. అది ధాతువు ఏంటిది? షుయి అభిస్తుంది షుయి. ఇది ధాత్వ అదే అవును మేడం. ధాత్వాదేహే సహ వచ్చేసి సు వచ్చింది. సో వచ్చేది. అవును. ఉమ్, అందుకే స్వాదిగణంలో మొదటి ధాతువు చెప్పుకున్నాం అనమాట. అది అంటే రసం తీయడము, ఉమ్, స్నానం చేయడము అని అర్థాలు వస్తాయి. షుయి అభిషవే. ఉమ్, అభిషవే అంటున్నాం. సో ఉమ్, అదనమాట. ఓకేనా? అవును. సో ఓకే. అలా సో నోతి అని మనకు తెలుసు కదా. నోతి ఎలా వచ్చింది? తిప్పు ఉమ్, ఉంది కాబట్టి గుణమైంది అది. గుణమైంది. గుణమైంది అంటే దానికి పూర్వం ఏముంటది? ను ఉంటది. ను అంటే ను. ఏంటి? వికరణ ప్రత్యయం. వికరణ ప్రత్యయంలో ను ఎలా ఉంది? షణు ఉంది. అర్థమైందా? ఉమ్, నిషకారం ఎత్తి ఓకే. సంధ్య షణు ఉంది కాబట్టి ఇంకా స్వాదిగణము అది గుర్తుపెట్టుకోవాలి అట్లా. ఉమ్, దాని నుంచి దీనికి, ఓకే. దీని నుంచి అటు, పై నుంచి కిందకి, కింద నుంచి పైకి అలా. ఉమ్? ఉమ్, ఓకే మేడం. రూపంని ఉమ్, చూసి ఇది, దీన్ని చూసి రూపం చేయడం అలాగా. ఉమ్, సో ఓకే. ఇప్పుడు మనకి లషక్వతద్ధితే అనే సూత్రం ప్రకారము షకారానికి ఇత్ సంజ్ఞ కాబట్టి తస్య లోప ఉమ్, అదర్శనం లోప. సో మిగిలింది ఏంటి? చీ ను తస్. ప్లస్. ఓకే. అలా ఉమ్, మిగిలింది. సో ఇప్పుడు ప్రత్యయానికి పూర్వం ఉన్న దాన్ని ఏమంటాం మనం? అంగం. అంగం. ఎవరు చెప్పారు అది? యస్మాత్ ప్రత్యయ విధి స్మార్ట్. తదాది ప్రత్యయేంగం. అవునా? ఓకే. సో ఉమ్, అంగం అంటే ఏంటో చెప్పినటువంటి సూత్రము చెప్పింది. అంగం అంటే ఏంటనేది కదా. ఈ ప్రత్యయ అవును విధానము మేడం. దేని చేత అయితే చేయబడిందో, దేని చేత అంటే ఏంటి? ధాతువు చేత. ఏ ధాతువు? ఛీ అనే ధాతు. ధాతువు చేత ప్రత్యయము చేయబడింది. ఆ ప్రత్యయ ఉమ్, విధానానికి పూర్వంగా ఉన్నది దానికి, దానికి పూర్వంలో ఉన్నటువంటివి దానికి అంగం అవుతుంది. అంటే తస్సుకి ఉమ్. రెండు ఉన్నాయి.